ఇక్కడ నేటి మా సోదరులు సంబి ప్రకాశం గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ప్రధానోపాధ్యాయులు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, వేదికను అలంకరించిన స్కూల్ యొక్క ఉపాధ్యాయుని బృందానికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రకాశం సార్ సన్నిహితులు, బంధుమిత్రులు మరియు ఇతర ఉపాధ్యాయులు ఈ చిన్నారులకు ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ప్రతి ఉద్యోగికి ఉద్యోగం ఇచ్చినప్పుడే రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. జీవితంలో ఏది ఫిక్స్ కాకుండా రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అవుతుంది. అయినప్పటికీ ఉద్యోగం ఎక్కేటంత ఉత్సాహం రిటైర్మెంట్ అంటే అయినప్పుడు తప్పకుండా బాధ ఉంటుంది. అది తప్పనిది, తప్పించుకోలేనిది. మరి మా అన్నగారికి బాధ ఉన్నప్పటికీ కూడా అది తప్పనిసరి పరిస్థితి. మరి అయితే ఇక్కడ వచ్చిన తర్వాత, కార్యక్రమం చూసిన తర్వాత చాలామంది పెద్దలు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, చాలామంది పెద్దలు వచ్చేసారు. ఎంఈఓ గారు కానీ వాళ్ళందరూ కానీ దురదృష్టవశాత్తు చాలామంది మా అన్నగారు సక్సెస్ఫుల్గా కావడం వల్లే ఇంతమంది వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే పాపం మరి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల కార్యక్రమానికి పూర్తిగా సమయం కేటాయించలేకపోయారు. అయినప్పటికీ వారందరికీ కూడా మా అన్నగారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా అన్నగారైతే మీ అందరి మాటలు బట్టి ఎక్కడ కూడా ఆయన పట్ల, ఆయన వృత్తి నిర్వహణ పట్ల, వ్యక్తిగత జీవితం అంటే నేను చెప్తాను, కానీ వృత్తిపరంగా మీ అందరితో మీరు పంచుకున్న అనుభవాలు, ప్రేమలు, ఆప్యాయతలు చూస్తుంటే తప్పకుండా మా అన్న వృత్తి పట్ల సక్సెస్ అయినట్టే నేను భావిస్తున్నాను. అదేవిధంగా చాలామంది అన్నారు ప్రకాశం సార్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నిజంగా కూడా ఆయన పైకి కనిపించినంత నవ్వు ఆయన జీవితంలో లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లా ప్రకాశం సార్కు జీవితం ఆయన గురించి తెలిసిన వాళ్ళల్లా మా అక్క ఉన్నారు, మా బావ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన గురించి నాకు తెలిసినంత ఇక్కడ ఉన్న కోరిక నిజంగా ఆయన అంత నవ్వుతూ ఉంటాడు. కానీ ఆయన లోపల పెద్ద మండుతున్న అగ్ని కూడా చాలా బాధ. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా ఆయన ఆ బాధను బయట కనిపించదు. నేను ఎంత సన్నిహితుని, ఆయన నాకు 1.5 సంవత్సరాలు డిఫరెన్స్ అయినప్పటికీ నాకు కూడా అర్థం కాలేదు. మరి అంత సంతోషంగా ఆయనకు మరి ఈ రోజు నాడు ఇక్కడ సన్మానం పొందుతుందంటే ఆయనకు జీవితంలో మేము చిన్నప్పుడు మేము 82-83 స్కూల్లో చదువుతున్నాం. మా అన్న మేము ఆ కాలంలోనే మా అన్న నేను గొలుసు మెడల గొలుసు స్కూల్కి పోయినాం సార్. మేము అంత సంపన్నం. మధ్యలో మాకు ఇబ్బందులు వచ్చినాయి. మా అన్న చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయనకు దేవుడు ఒక మంచి అవకాశం కల్పించింది ఏంటంటే ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన మంచి నిబద్ధతతో కల్పించిన ఉద్యోగాన్ని మంచి నిర్వర్తించాడు. మా అన్నగారికి జీవితంలో మంచి కలిసి వచ్చిందంటే నాకు తెలిసి ఒక ఉద్యోగం. ఇంకొకరికి మా అన్నగారు గొప్ప విషయం ఏంటంటే మా అన్నగారికి నేను చిన్నోడిని, ఇప్పటికీ నేను రోజు 4 టాబ్లెట్ వేసుకోను. మా అన్నగారు ఇంతవరకు టాబ్లెట్ కూడా వేసుకోను. ఇంత ఆరోగ్యం ఉంది. ఇప్పటి వరకు ఆయన గోలేదు, జ్వరం వస్తే కూడా గోలేసుకో, అంత ఆరోగ్యంగా ఉంది. నిజంగా ఆయనకున్న బాధలకు చాలా రోజులు ఆరోగ్యపరంగా, మానసికంగా అయితే ఆయనున్న పరిస్థితుల్లో నాన్నగానే ఎప్పుడో సూసైడ్ చేసుకుంటారు. కానీ అవన్నీ అధిగమించి ఆయన ఈరోజు నాడు ఇక్కడ మనందరికీ నిజంగా ప్రకాశం సార్ వన్ వర్డ్లో చెప్పాలంటే ఆయన కోసమైనా బతకడు, మంది కోసమే బతకడు. ఎప్పుడు ఒక కాలం చూడండి, వినోదంగా పంచాయతీ పోతాడు. నేను దాదాపుగా 25 ఏళ్ళు సర్పంచ్ గారు. నేను మా ఊరి మేజర్ గ్రామ పంచాయతీ రంగంపేట ఉంటుంది. నేను 25 ఏళ్ళు సర్పంచ్. చుట్టుపక్కల 10-20 గ్రామాలకు నేను పంచాయతీ చేస్తాను. ఎంపీపీని, జెడ్పీటీసీని చాలా పోస్టులు చేస్తాను. కానీ నా వ్యక్తిగత జీవితానికి ఆయన పంచాయతీ జర పోకడ ఎక్కువ కనుక నా పిల్లలను ఎప్పటి కొట్లాడుతూ ఉంటాం. ఆమె ఎంపీ ఏం చేస్తాం మరి కదా, తప్పదు కదా, వస్తుంటాయి.
ఆయనే పంచాయతీ చెప్పుకుంటాను కల్పించుకొని మరి మా అన్న లేకపోతే మేమిద్దరం విడిపోయే అవకాశాలు కూడా ఉంది. మళ్ళీ నాకు నా పెళ్ళప్పుడు కూడా నేను అప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసాక తీసుమార్క్ అనే భావనలో ఉండేవాడిని. అప్పట్లో ఏ పిల్లలు చూసినా రిజెక్ట్ మా అన్న మొండికేసి ఇప్పుడు నా భార్య ఇక్కడికి వచ్చింది. వాడు అట్లనే నేను ఒప్పుకోకపోయినా ఆయన చేసి పెళ్లి చేసి సాఫీగా సంసారం కూడా చేస్తుంది. మళ్ళీ పెళ్లి కూడా 5 రోజులలో వస్తే నిజంగా ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దలు గొప్ప చాలామంది నన్ను నేను ప్రౌడ్గా చెప్పట్లేదు. సారి మనగా 5 రోజుల లోపల అప్పట్లో ఒక 25 ఏళ్ల క్రితం బ్రహ్మాండమైన పెళ్లి చేసింది. అది నాకు తెలిసి ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాలు మంచి మంచి రెడ్డిలు పల్లెలు ఉన్నాం. కానీ నా అంత పెద్ద పెళ్లి ఎవరిది కాలేదు. ఇప్పుడు నా మన 5 రోజుల్లో నా పెళ్లి చిన్నంత ఊపిరి అది సింగిల్ యానిమల్ చేసింది. మన ఇక మా బంధువులలో కూడా మన ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ షూటర్ ఏదైనా పెళ్లి కానీ ఏదైనా కార్యక్రమం ఉంది అనుకోండి, మా అన్న వచ్చేంత వరకు అందరం ఆదరాబాదరాబాద్ ఆయన వచ్చింది అనుకోండి. ఆయన ప్రకాశాన్ని వచ్చిన ఏమవసరం లేదు. నీళ్లు కానీ ఊళ్ళల్లో అంటే మోటార్లు అవన్నీ ఉంది. అప్పుడు ఆయన ఏముంటే నీళ్లు చేయడము ఆ పనులు అవన్నీ ఆయన చూసుకున్నాం. అంత మా కుటుంబంలో అంత ఇదిగా ఉండేది. మాకే కాదు స్నేహితులకు కానీ ఎవరికి కానీ బంధువులకు కానీ ఆపద వచ్చిందంటే ప్రకాశం సార్ విలువకుండా వస్తాం. తిట్లు పడతాడు అన్నీ అవుతాడు. ఇంకా మరి రిటైర్మెంట్ అయినాక చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటిదాకా గడిపే జీవితం ఉంటుంది, రేపటి నుండి గడిపే జీవితం విభిన్నంగా ఉంటుంది. కానీ ప్రకాశం సార్ విషయం నాకు అంత ఏం లేదు. ఆయన సామాజికంగా ఎప్పటికీ అందరితో ఒక కలుపుకోగల ఆయన స్కూల్ ఉన్నంత వరకు స్కూల్ తర్వాత మాత్రం పూర్తిగా కుటుంబాన్ని కాదు సమాజానికి కలుపుకోలేదు. అక్కడ చాలామంది పెళ్ళిళ్ళు కుదర్చడంలో కూడా ఏదన్నా కార్యక్రమాలు ఉంటే కూడా పెళ్ళిళ్ళు కూడా చాలా చేసింది. నాకు తెలిసి 100 మంది పెళ్ళిళ్ళు తీసుకున్నాయి. అంటే సంబంధం కలపడం మామూలు విషయం కాదు, మీకు తెలియదు. కానీ ఒక సంబంధం కలపాలంటే చాలా కష్టం. ఆడు బట్టలు కొంటప్పుడు రమ్మంటాడు, ఎంగేజ్మెంట్ చాలా 20 సార్లు రమ్మంటాడు ఒక పెళ్లి కుదర. అవన్నీ ఓపికగా చేసినటువంటి వ్యక్తి ప్రకాశం సార్ గారు. నిజంగా ఇన్ని రోజుల దాకా ఆయన సమాజానికి ఉపయోగపడ్డాడు. మరి ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన పెద్ద కష్టం కాదు. గుడికి చాలామంది వృత్తిలో భాగంగా టీచర్కి కన్ఫైన్ అయిన వాళ్ళు ఉంటారు. అటువంటి కొంచెం ఇబ్బంది అవుతుందో కొత్త జీవితానికి అలవాటు పడడానికి. ఇకపోతే ఆయనకు ఆర్థికంగా ఎట్లాగో ఇబ్బంది ఉంది. సరే ప్రభుత్వాలు కొన్ని రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అంత పూర్తి ఇబ్బంది ఏమీ లేదు. ఆయనకు ఆరోగ్యం బాగుంది, ఆనందం బాగుంది. ఒక ఆనందం కూడా ఆయన పట్టించుకోవడం, ఆయన బాధ ఉన్నా కంటే సంతోషం ఉన్నా కంటే బయటకు మాత్రం కనపడదు. కాబట్టి ఆయన మీరు 8 రోజులు మా అన్నం చాలా చాలా జాగ్రత్తగా కాపాడారు. ఆయన పల్లి సహచర విద్యా వ్యవస్థలు బంగారం దాకా మీరు తిరిగి మా అన్నదాన్ని అప్పగిస్తున్నారు. మేము కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉందని అనుకోవట్లేదు. మా దృష్టిలో ఏంటంటే ఆయనే మమ్మల్ని కాపాడుతున్నారు. ఆయనే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మా కుటుంబాల పట్ల, మా పిల్లల పట్ల ఆయన దృష్టిలో ఆయన పిల్లలు వేరు, మా పిల్లలు వేరు, మేము వేరని ఎప్పుడు భావించరు ఆయన. మరి అలాంటి వ్యక్తి మీ నుండి మాకు వస్తున్నాడు. తప్పకుండా మీరెంత జాగ్రత్తగా మా అన్నం చూసుకున్నారో ఇక ముందు మేము కూడా మీ అంత గొప్పగా మీ అంత ప్రేమను పంచలేకపోయినప్పటికీ తప్పకుండా మీ మార్గదర్శకం మీరు చేసిన విధానం తప్పకుండా మా అన్నగారు మేము చూసుకుంటాం. మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని కింద స్కూల్ అయినప్పటికీ అందరూ అనుకున్నట్టుగా ఇది మామూలు విషయం కాదు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్థానిక ఉపాధ్యాయులు మరియు ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా మా అన్నగారి తరఫున, బంధువర్గం తరఫున మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో రిటైర్మెంట్ బాధాకరమైన ఫంక్షన్ అయినప్పటికీ ఇంత మంచి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు, నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.